విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో విశాఖపట్నం అరకు ప్రధాన రహదారిపై దుమ్ము సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్కు ఇరువైపులా పేరుకుపోయిన ఇసుక, దుమ్ము కారణంగా కంటి, శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు తెలియజేసిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ డస్ట్ పార్టికల్స్ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు ప్రధానంగా శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి, ప్లస్ కంటి సమస్యలు వస్తాయి. దీని మీద గౌరవ పంచాయతీ వారు అనేవాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేది నా క్వశ్చన్ అనమాట. అది ఎందుకంటే ఈరోజు మీరు వచ్చారంటే ఈరోజు సండే అయినా సరే ఈ ప్రెస్ A1 TV, KBR వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్కోట్ వెళ్ళకూడదు అనుకుంటారు అనమాట. కాబట్టి అందరూ మనకున్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సీఎంతో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, లోకేష్ గారితో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్తో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీ కాంట్రాక్ట్స్ దేనికైతే అంటే మీకు మీరు ఫోటోలు దిగడానిక, ప్రజల కోసమా? నిజంగా మీకు గనక ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ కార్యకర్తలు వదిలేస్తారా? లేదు కాంట్రాక్టర్, పంచాయతీ కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ అనేవాడు శానిటేషన్ ఒక జీతాలు ఇవ్వట్లేదా? మీకు ఇదే విషయం పాయింట్ చెప్తున్నాను సార్. గ్రీన్ అంబాసిడర్స్కి 3 నెలలకి జీతాలు లేవు సార్. గ్రీన్ ఎమ్మెల్యే గారికి చెప్పరా, ఇన్ఛార్జ్ మినిస్టర్కి చెప్పరా? ఏంటిది అంటే మీరు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు టైం లేదా? పబ్లిక్ హెల్త్ మీకు టైం లేదా? లేదని చెప్పి అంటే ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడే దిశగా ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇంకా లోకల్లో